హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవును అక్షయ్, మర్చిపోయాను. మీ చెల్లిని ఈరోజు కాలేజీలో జాయిన్ చేయడానికి తీసుకుని వెళ్ళారు. వెళ్ళని. ఇప్పుడు కాదు. అది ఏమాత్రం వెధవేషాలు వేయాలి అప్పుడు చెప్తాను. అప్పటి వరకు వాళ్ళు ఎన్ని ఆటలు ఆడుతారో ఆడని. చూద్దాం మీ చెల్లి కాలేజీకి వెళ్ళాక ఎలా మారుతుందో అని కన్నింగా నవ్వింది. శరత్ నేరుగా కారు ఇంటి ముందు ఆపాడు. మధు కారు దిగి లోపలికి వచ్చింది. సాహితి, విజయ ఇద్దరు హాల్లో కూర్చొని ఉన్నారు. మధు రాగానే వాళ్ళ ముఖంలో ఎక్కడలేని నవ్వు. అత్త వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. ఎలా ఉందిరా కాలేజ్? నచ్చిందా? నీకు మామయ్యని బట్టలు కొనమన్నాను. కొన్నారా నీకు? మధు ఎలా ఉంది కాలేజ్ అని నవ్వుతూ అడిగింది సాహితి. చెప్పు మధు, మాట్లాడవే అని విజయ అనగానే మీ అత్త కోడళ్ళు ఇద్దరు గ్యాప్ ఇస్తే మాట్లాడుతుంది. తను అడుగు పెట్టగానే ఇద్దరు 10 ప్రశ్నలు వేశారు. ముందు ఎవరికి సమాధానం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తుంది మధు. సోఫాలో కూర్చుంటూ సెటైర్ వేశాడు శరత్. మామయ్య ఇది అయితే నిజం అని వాటర్ తాగి విజయ్ పక్కన కూర్చొని కాలేజ్ అయితే చాలా బాగుంది అత్త, కానీ చూడగానే భయం వేసింది. మహా నా దగ్గరే ఉంది కదా, అందుకు భయం వేయలేదు. నాకు నచ్చిన గ్రూప్ తీసుకున్నాను. బుక్స్ అన్నీ తీసుకున్నారు మామయ్య. క్లాసెస్ స్టార్ట్ అయ్యి 1 వీక్నే అయ్యింది అంట. మహా చెప్పింది. తను రేపు అన్ని విషయాలు చెప్తుంది. గుడ్ మధు. మరి డైలీ వెళ్ళి రావటం కష్టం కదా మామయ్య గారు? మరి మధు ఎలా వెళ్తుంది? ఉన్నాడు కదా కృష్ణ, డైలీ మధుని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయటం, తీసుకొని రావటం. ఇకపై వాడిది అదే డ్యూటీ. చిన్నబాబుకి ఎందుకు మామయ్య అంత శ్రమ? నేను బస్లో వెళ్ళిపోతాను. భార్యవి కదా మధు. కృష్ణకి అది శ్రమ కాదు, బాధ్యతగా తీసుకొని నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఏంటక్క, నువ్వు కూడా మొదలుపెట్టావా నన్ను ఏడిపించటం? సాహితి అంటం కాదు, కానీ నిన్ను ఒకటి అడగాలి మధు. ఏంటి మామయ్య? నేను అత్త నీకు కృష్ణకి పెళ్లి చేయాలి అని నీ మాట కూడా తీసుకోకుండా నాన్నతో అన్ని విషయాలు మాట్లాడాం. చిన్నబావకు నీకు ఇష్టమేనా మధు? ఏంటండి ఆ పిచ్చి ప్రశ్న? అన్నీ తెలిసే కదా మనం ముందడుగు వేశాం. మీరు మధుని ఇలా అడిగారా ఏంటి? నా మేనకోడలి కోసం నాకు తెలియదా ఏంటి? నువ్వుండు విజయ. మధు చెప్పరా? మామయ్య చెప్పాను కదా, మీరు ఎలా అంటే అలా నా మంచి కోసం ఆలోచించేది మీరు. అలాంటిది మీ మాటకి ఎలా ఎదురు చెప్తాను? చెప్పాలంటే నాన్న కూడా ఒప్పుకున్నారు. నాకు అదే ఆనందంగా ఉంది అని మధు అనగానే శరత్ ఊపిరి పీల్చుకున్నాడు. నేను చెప్పాను కదండి, మధు మనసు ఏంటో నాకు తెలీదా? అలా అని కాదే, మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలని ఏ ఆడపిల్లకైనా ఉంటుంది. మధుకి ఇష్టమో కాదో తెలుసుకోవాలి కదా. ముందు కాస్త కాఫీ ఇవ్వు, లేదంటే నీ వాగుడు వినలేను. ఏమండి? కోపంగా చూసింది విజయ. అరే ఏమన్నాను? కాఫీ అడిగాను, ఇవ్వు. కోడళ్ళిద్దరూ ముందే నా మీద అరుస్తావా? సాహితి, మధు ఇద్దరూ నవ్వుకున్నారు. మీ పని చెప్తాను అని నవ్వుకొని విజయ కిచెన్ రూమ్కి వెళ్ళింది. కాఫీ తాగి మధు భువన గారి ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు తెల్లవారుజామున లేచింది మధు. తలస్నానం చేసి ఇంట్లోనే పూజ చేసుకుంది. కుంకుమ రంగు మరియు ముదురు పచ్చ రంగు లంగావోణి వేసుకుంది మధు నానమ్మ వస్తున్నానని ఇల్లంతా ధూపం వేసి భువన గారి దగ్గరికి వచ్చింది. మధు ముఖంలో ఎక్కడలేని ఆనందం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మధు కాఫీ తాగు, లంచ్ బాక్స్ పెట్టేస్తాను. నీకు ఇష్టమైన పులిహోర బంగాళదుంప కుర్మా చేశాను. ఒక బాక్స్ పెరుగన్నం పెట్టాను. అంతా తినేయాలి సరేనా? నువ్వు ఎందుకు చేశావు నానమ్మ? వంట నేను చేసేదాన్ని కదా. పూజ చేసేసరికి ఆలస్యమైంది, లేదంటే నేను అన్నీ రెడీ చేసేదాన్ని. సరేలేరా, ఇప్పుడు ఏమైంది?
అత్త ఫోన్ చేసింది. కృష్ణ వస్తున్నాడు. నీ బ్యాగు, బుక్స్ అవన్నీ సర్దుకున్నావా? ఆ నానమ్మ, అన్నీ సర్దుకున్నాను. ఏది మర్చిపోయినా సరే నేను మళ్ళీ నిన్ను వెనక్కి తీసుకొని రాలేను. లోపలికి వస్తూనే అన్నాడు కృష్ణ. బావా, ఎప్పుడొచ్చావు? పులిహోర టాపిక్ వచ్చినప్పుడే వచ్చాను. ఏంటి మేడం లంగావోణి వేశారు? పూజ చేసుకున్నాను బావా. కరెక్ట్ టైంకి వచ్చావు. రా ప్రసాదం పెడతాను అని పరమాన్నం తెచ్చి స్పూన్తో కృష్ణ నోట్లో పెట్టింది. తింటూ మధుని చూశాడు. న్యాచురల్గా ఎంతో అందంగా ఉంది మధు. బావా, ఎలా ఉంది ప్రసాదం? నవ్వుతూ అడిగింది. బాగుంది మధు అని మధు కళ్ళకి పెట్టిన కాటుక తీసి చెవి వెనుక పెట్టి సూపర్ ఉన్నావు మధు. ఏంటి బావా బిస్కెట్ వేస్తున్నావు? నేను చెప్తుంది నిజం మధు. పద, నేను కాలేజీలో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. అది ఏం తినలేదురా, ఇప్పుడే పూజ చేసుకుంది. ఇద్దరు కూర్చోండి, టిఫిన్ పెడతాను. అమ్మమ్మ ఇప్పుడేమీ వద్దు. నువ్వు తినకపోతే అది తినకూడదా? కూర్చోరా, ఇద్దరు టిఫిన్ చేసి వెళ్ళండి అని టిఫిన్ పెట్టింది. మధు, కృష్ణ ఇద్దరూ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ టిఫిన్ తిన్నారు. వాళ్ళ ఇద్దరిని అలా చూడగానే భువన గారి ఆనందం అంతా ఇంత కాదు. కృష్ణ మాటలకి నవ్వుతూ మధ్య మధ్యలో సిగ్గుపడుతుంది మధు. మీ ఇద్దరూ ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అనుకుని మనసులోనే మురిసిపోయింది భువన. బావా, ఇంకా చాలు బావా, మరీ ఏడిపిస్తున్నావు. సరే సరే, ఇప్పటికే లేట్ అయింది, వెళ్దామా? హ్యాండ్ వాష్ చేసుకుంటూ అడిగాడు. సరే బావా అని తన రూమ్కి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకొని బయటికి వచ్చింది. మధు, ఏంటి నానమ్మ లంచ్ బాక్స్ వద్దంటే నీకు అని మధు నెత్తిన ఒకటి వేశాడు. బావా, ఏంటి బావా నువ్వు మరి లంచ్ బాక్స్ వదిలేసి వస్తున్నావు? అమ్మమ్మ మధుని తీసుకొని వెళ్తాను, లేట్ అవుతుంది. సరే జాగ్రత్తరా అని మధుకి జాగ్రత్తలు చెప్పింది. ఇద్దరు భువన గారికి బాయ్ చెప్పి కారు ఎక్కారు. మధు మాట్లాడుతున్నాను కానీ కృష్ణకి ఎప్పుడూ లేనిది మధు కొత్తగా కనిపిస్తుంది. బావా, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు మధు, ఏదో చెప్తున్నావు కదా, సరిగా వినిపించడం లేదు అన్నాడు. ఏం లేదు బావా, సాయంత్రం తొందరగా టైంకి వస్తావు కదా, అంటే నీకు ఆఫీసులో వర్క్ ఉంటుంది కదా, అందుకు. నేను టైంకి వచ్చేస్తానురా, నువ్వు ఏం భయపడకు అని కారు ఆపాడు. కృష్ణ ఎదురుగా విక్కీ కారు ఆగింది. కొనసాగుతుంది. ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ. స్టోరీ నచ్చితే